సినిమాల్లో లానే బయట కూడా జగపతి బాబు మోస్ట్ రొమాంటిక్ పర్సన్. జగపతిపై వచ్చిన పుకార్లు అన్నీ ఇన్ని కావు. సౌందర్య నుంచి ప్రియమణి వరకు చాలా మంది కథానాయకులతో జగపతి బాబుకు లింకులు వేస్తూ కథనాలు వస్తూ ఉండేవి. ఎప్పుడు ఏ వార్తల్ని సీరియస్ గా తీసుకులో జగపతి. తండ్రి సంపాదించిన ఆస్తిని హారతి కర్పూరంలా ఖర్చు పెట్టాడని, క్యాసినోవాలో కోట్లు తగలబెట్టాడని జగపతిపై గాసిపులొచ్చాయి. వీటిపై జగపతి మరోసారి స్పందించాడు. క్యాసినోవా ఆడిన మాట వాస్తవమే, అవును నేను జూదం ఆడా, అయితే ఏంటి, కానీ అందులో కోట్లు పోగొట్టుకోలేదు. మహా అయితే 25 లక్షలు పోయుంటాయి. 100 సినిమాలు చేసి ఇన్ని కోట్లు సంపాదించా, నా వినోదం కోసం ఆ మాత్రం ఖర్చు పెట్టడం తప్ప అంటున్నాడు. చాలా మంది నిర్మాతలకు ఎదురు డబ్బులిచ్చా అని చెప్తున్నాడు జగపతి. సాయం చేయడంలో ముందుంటానని, అలానే చాలా డబ్బు తగలబెట్టానని ఒప్పుకున్నాడు. ఆఖరికి సొంత ఇల్లు కూడా అమ్మేసి అద్దె ఇంట్లో సెటిల్ అయ్యాడు. లెజెండ్ తో రూటు మార్చి ఎప్పుడైతే విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా షిఫ్ట్ అయ్యాడో అప్పటి నుంచి కాస్త సెటిల్ అయ్యాడు. భారీ పారితోషికం అందుకొని అప్పుల ఊబి నుంచి తప్పించుకొని 4 డబ్బులు వెనకేశాడు. ఇప్పుడైనా ఆర్థికంగా కాస్త కంట్రోల్లో ఉంటాడో లేదో చూడాలి.